బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని చివరకు నియామక పత్రాలు అందుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు పండుగ గిఫ్ట్ ఇచ్చిందంటున్నారు. వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగులు రాబోతున్నారు. 14 సంవత్సరాల తర్వాత వెలువడిన నోటిఫికేషన్లో ఈ రోజుతోటి అయితే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు అందుకోబోతున్నారు. ప్రస్తుతం మనం శిల్పకళ వేదికలో ఉన్నాం. శిల్పకళ వేదికలో 562 మంది గ్రూప్ 1 అధికారులకు అపాయింట్మెంట్ అందుకోబోతున్నారు. ప్రస్తుతం మనతోటి కొంత ర్యాంకర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి, మీకు ఏ పోస్టింగ్ వచ్చింది, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు తాన్యా అండి. నేను ఇక్కడ హైదరాబాద్ బాచ్పల్లిలో ఉంటాను. నాకు మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. మేడం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సో నేను ప్రైవేట్ ఎంప్లాయీగా 6 years నుంచి కాగ్నిజెంట్లో పనిచేస్తున్నానండి. నేను ఒక 3-4 years అశోక్ నగర్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, తర్వాత టీజీపీఎస్సీ రాశాను అండ్ 3 times ప్రిలిమ్స్ రాసాము, మెయిన్స్ రాసాము అండ్ ఫైనలీ వి గాట్ దిస్ రిజల్ట్ విత్ హార్డ్ వర్క్. అదే మేడం, నార్మల్గా గ్రూప్స్ ఎగ్జామ్స్ అనగానే కోర్టు కేసులు, పోస్ట్ పోన్లు, పేపర్ లీకులు కదా. మెయిన్గా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి అయితే చాలా క్రిటికల్ కండిషన్స్లో మీరు ఎదుర్కొన్నారు, రాశారు. దాన్ని అది ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? నాకు ఇంకా గుర్తుంది, లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వి వర్ స్టిల్ సీయింగ్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ వాట్ విల్ ఇట్ సే అని. ఎగ్జామ్ ముందు రోజులే, నాట్ ఈవెన్ ఎగ్జామ్ డే, 2 o'clock ఎగ్జామ్ అంటే 12:30 వరకు జడ్జ్మెంట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ స్టూడెంట్స్. సో అట్లీస్ట్ గ్రూప్ 1 షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద స్టేట్ డిపెండెంటే అడ్మినిస్ట్రేటర్స్ మీద. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. అట్లీస్ట్ దట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏ ప్రాసెస్ అయినా ఫేర్గా ఉండాలి. ఆల్ ఆఫ్ us want that. ఈవెన్ వీ ర్యాంకర్స్ వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ ఫర్ ఎవ్రీవన్. మేడం, మీ పేరు చెప్పండి, మీకు ఏ డిపార్ట్మెంట్లో అలకట్ అయింది? నా పేరు అక్షిత అండి. నాకు వచ్చిన ర్యాంక్ 163. నాకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్గా అలాట్ అయిందండి. చెప్పండి మేడం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు గ్రూప్ 1? మేము మా నేటివ్ ప్లేస్ జనగాం అండి, నెల్లుట్ల విలేజ్. 10th వరకు నేను జనగాంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ తర్వాత 2017 నుండి ఐ బీన్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈసారి ఐ కుడ్ క్లియర్ గ్రూప్ 1. యూపీఎస్సీకి టీజీపీఎస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎగ్జామినేషన్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ క్యాన్సల్ అవ్వడం, చాలా హార్డ్ సిచ్యువేషన్స్ కూడా మీరు ఎదుర్కొన్నారు. అది ఎలా హ్యాండిల్ చేసి ఎలా ర్యాంక్ తెచ్చుకోగలిగారు? అన్సర్టనిటీ అనేది స్టేట్ ఎగ్జామినేషన్స్లో అన్ఫార్చునేట్లీ ఉంది. బట్ ఎట్లాంటి కేసెస్ పడ్డా కూడా, బయట ఏం జరుగుతున్నా కూడా, ప్రొటెస్ట్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా, ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై ఎగ్జామినేషన్ అండ్ నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మాక్ టెస్ట్ ఇవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవాలి అనే దానిపైనే ఫోకస్ పెట్టి మేము చదువుకున్నామండి. తెలంగాణ ఉద్యమంలో మా సార్ చాలా చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదే స్ఫూర్తిగా మా బాబు తీసుకొని మేము యుఎస్కి వెళ్ళమని ఎంత చెప్పినా కానీ, వద్దు మమ్మీ, అక్కడ ఏముంది, మనం తెలంగాణలోనే మనం సర్వీస్ చేయాలి, నాకు అదే ఇష్టం, నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఇష్టం లేదు, నాకు యుఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు, మన తెలంగాణ ప్రజలకు మనం సొసైటీలో ఒక సర్వీస్ ఉంటే నేను మంచిగా అందరికీ హెల్ప్ చేస్తానని బాబు చిన్నప్పటి నుంచి అదే ఉన్నాడు. అదే కోరికగా ఉన్నది. ఎన్ని రోజులు కష్టమైనా కానీ, కొద్ది రోజులు బాధపడ్డాం మేము కూడా. 1 సారి 2 సార్లు 3 సార్లు ఎగ్జామ్ అయినా కానీ నిరుత్సాహపడకుండా చాలా కష్టపడ్డాడు. బాబు బాధను చూసి మేము ఎన్నోసార్లు బాధపడ్డాం. బాబు ఇంత మంచిగా చదువుకుంటున్నాడే, ఇంత కష్టం వచ్చింది, ఇంత తొందరగా రావాల్సింది, ఇంకా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నామని అనుకున్నాం. కానీ మొత్తానికి తుదిగా మంచి మాకు పండగ కానుకగా ఇది రావడం అనేది చాలా సంతోషం. ఏ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది? నాకు ప్రజెంట్ డిఎస్పి డిపార్ట్మెంట్లో వచ్చిందండి. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సిడిపిఓ అండ్ జేఆర్ఎఫ్ కూడా వచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. స్టడీస్ ఎక్కడ జరిగాయి మేడం? అంటే ఇన్ని జాబులు మీరు తెచ్చుకోవడానికి గల కారణం అంటే చిన్నప్పటి నుంచి ఫౌండేషనా లేకుంటే ఇక్కడ ప్రిపరేషనా, ఏమని చెప్తారు? చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ అంటూ ఏం లేదండి. చిన్నప్పటి నుంచి నార్మల్ బ్యాక్గ్రౌండ్తోనే ఉన్నాను. తర్వాత నేను ఒక 1 year గెస్ట్ లెక్చరర్గా పనిచేశాను కెమిస్ట్రీలో. దాని తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎంటర్ ఇంటూ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అండి. అప్పుడు నాకు ఒక స్పార్క్ లాగా కనిపించింది టీఎస్ఎస్సీ స్టడీ సర్కిల్ అండి. సో నేను అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 4-5 సంవత్సరాల యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది.
ఇంకా ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో ఇన్ని క్యాన్సల్ అవ్వడం మధ్యలో కూడా చాలా ఎమోషనల్ ట్రామా మధ్యలో కూడా గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉండి రాశానండి. సో తర్వాత ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి, నాకు 165 ర్యాంక్ వచ్చిందండి. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 చేయాలి అన్నీ కూడా కట్టారు. నెక్స్ట్ యూపీఎస్సీకి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి, ఇది వచ్చినా కూడా నా ఫైనల్ గోల్ అనేది యూపీఎస్సీయే. ఆ ప్రిపరేషన్ మాత్రం వదలను. సో ఇందులో ఉంటూ ప్రిపరేషన్ పాసిబుల్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక పేరెంట్ కూడా ఉన్నారు, వాళ్ళ బాబుకు కూడా జాబ్ వచ్చిందని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ జాబ్కు గ్రూప్ 1లో ఏ పోస్టింగ్ వచ్చింది? మాది మాడుగుల మండలం అండి. మాది జైరం తండా. బాబు డిప్టీ కలెక్టరు. బాగా కష్టపడి చదివించినాము. నేను చదువుకోలేను. మా కష్టాలు మా బాబుకు రాకుండా మా ఒక స్థాయిలో ఉండాలని మేము కోరుకున్నాము. పాప డాక్టరు, బాబు ఇప్పుడు కలెక్టర్ జాబ్ వచ్చింది. ఇంకా మస్తు బాధలో ఉన్నాము కానీ సీఎం బాగానే ఇచ్చిండు. ఇంకా అదే మాకు సంతోషమని కోరుకున్నామండి. అదే అమ్మా, అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు పడ్డ కష్టాలు మీ పిల్లలు పడకుండా ఉండాలని అంటారు కదా, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తుండే వాళ్ళకు, ఎలాంటి ధైర్యం ఇస్తుండే? ఇంకా మా ఆయన కూడా ఎలక్ట్రీషియన్ ప్రైవేట్ జాబే. ఇంకా మా కష్టాలు మా పిల్లలకు రావద్దు అని మేము సపోర్ట్ కూడా చేశాము. మా కష్టాలు మా పిల్లలకు మంచి కోరుకోవాలని, ఒక పెద్ద స్థాయిలో ఉండాలని మేము అనుకున్నాము. అక్కడ ఫోటో తీసినాడు మా కొడుకే. ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలని మేము కోరుకున్నామండి. మేము పెద్ద గరీబోలేమే. ఓకే అమ్మ, గరీబా పేదనా చిన్ననా కాదు, చదువు దగ్గర అందరు ఒకటే. రేపటి నుంచి కలెక్టర్ గారి తల్లిగా ఉండబోతున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? అదే ఫీలింగ్ మాకు మీ అందరిది ఉండాలని మేము కూడా కోరుకున్నాము. మా కొడుకే కాదు, అందరూ పిల్లలు కూడా ఇదే స్థాయిలో ఉండాలని మేము సంతోషం పడుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణు మొగుల పాపన్న, బిగ్ టీవీ. ఎట్టకేలకు తెలంగాణ